బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు ఆశ్రమం మెడికల్ కళాశాలలో చదువుతున్న 15 మంది విద్యార్థులు మారేడుమిల్లి విహారయాత్రలో ప్రమాదానికి గురయ్యారు. వర్షం పడటంతో భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన విద్యార్థులు, జలతరంగిణి జలాశయం వద్ద 5గురు మెడికల్ కాలేజీ విద్యార్థులు వరద ప్రవాహానికి కొట్టుపోగా ఇద్దరిని కాపాడిన స్థానిక పోలీసులు. 3 విద్యార్థులు ఆచూకీ గల్లంతు కావడంతో విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం. ఆశ్రమం మెడికల్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, గల్లంతైన 3 విద్యార్థుల్లో సిహెచ్ హర్దీప్, డి సౌమ్య, వి అమృతగా గుర్తించిన పోలీసులు. గల్లంతైన వారిలో ఇద్దరు విజయనగరం కాగా ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన వారుగా ఉన్నారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. గల్లంతైన మెడికో విద్యార్థుల కోసం వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు ఆశ్రమం మెడికల్ కళాశాలలో చదువుతున్న 15 మంది విద్యార్థులు మారేడుమిల్లి విహారయాత్రలో ప్రమాదానికి గురయ్యారు. వర్షం పడటంతో భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన విద్యార్థులు, జలతరంగిణి జలాశయం వద్ద 5గురు మెడికల్ కాలేజీ విద్యార్థులు వరద ప్రవాహానికి కొట్టుపోగా ఇద్దరిని కాపాడిన స్థానిక పోలీసులు. 3 విద్యార్థులు ఆచూకీ గల్లంతు కావడంతో విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం. ఆశ్రమం మెడికల్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, గల్లంతైన 3 విద్యార్థుల్లో సిహెచ్ హర్దీప్, డి సౌమ్య, వి అమృతగా గుర్తించిన పోలీసులు. గల్లంతైన వారిలో ఇద్దరు విజయనగరం కాగా ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన వారుగా ఉన్నారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. గల్లంతైన మెడికో విద్యార్థుల కోసం వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు ఆశ్రమం మెడికల్ కళాశాలలో చదువుతున్న 15 మంది విద్యార్థులు మారేడుమిల్లి విహారయాత్రలో ప్రమాదానికి గురయ్యారు. వర్షం పడటంతో భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన విద్యార్థులు, జలతరంగిణి జలాశయం వద్ద 5గురు మెడికల్ కాలేజీ విద్యార్థులు వరద ప్రవాహానికి కొట్టుపోగా ఇద్దరిని కాపాడిన స్థానిక పోలీసులు. 3 విద్యార్థులు ఆచూకీ గల్లంతు కావడంతో విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం. ఆశ్రమం మెడికల్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, గల్లంతైన 3 విద్యార్థుల్లో సిహెచ్ హర్దీప్, డి సౌమ్య, వి అమృతగా గుర్తించిన పోలీసులు. గల్లంతైన వారిలో ఇద్దరు విజయనగరం కాగా ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన వారుగా ఉన్నారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. గల్లంతైన మెడికో విద్యార్థుల కోసం వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలు.